హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గంప్లానిత్య ఛానల్. నేను మీ లావణ్య. ప్రోమో ఎలా ఉంది? నచ్చిందా? నచ్చడానికైతే నచ్చింది, కానీ కరెక్ట్ కాదేమో అనిపించింది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ వీక్ నుంచి వచ్చిన పాయింట్స్ని, తను బయట చూసిన పాయింట్స్ని అన్నీ తీసుకొని వస్తుంది. ఆ గుడ్లు టాస్క్లో ప్రేరణను నామినేట్ చేస్తూ క్యారెక్టర్లెస్ అలా మాటలు వదులుతున్నావు అని చెప్పి అనడం, అది ఆల్రెడీ తను ఇంట్లో ఉన్నప్పుడే జరిగింది. ఇప్పుడు బయటకు వెళ్ళి మొత్తం చూసొచ్చి ఫస్ట్ వీక్ నుంచి ఉన్న పాయింట్స్ని తీసుకొచ్చి నామినేట్ చేయడం అన్నది మాత్రం నాకు నచ్చలేదు. కిచెన్లో మాటలు వదులుతున్నావు అన్నది కరెక్టే, కానీ క్యారెక్టర్లెస్ అన్నది మాత్రం ఫస్ట్లో గుడ్ల టాస్క్ అప్పుడు విష్ణు తిను గొడవ పడుతూ మాట్లాడుకున్న మాటలను అనమాట. ఈవిడ అంతకన్నా ఎక్కువే అన్నది విష్ణుప్రియ అని, అడల్ట్ కామెడీ అని. అది ఆ పాయింట్ అయితే నేను ఏకీభవించను, ప్రేరణకి ఇచ్చింది. రెండోది, కిచెన్లో మాటలు వదులుతున్నావు అన్నప్పుడు తను డిఫెండ్ చేసుకుంటూ తను ఇర్రెస్పాన్సిబుల్గా ఇర్రెస్పాన్సిబుల్ అంటే తను తోముతానని తోమకపోవడం అనేది ఇర్రెస్పాన్సిబుల్ కిందకే, బాధ్యతారాహిత్యం అనేది వస్తుందన్నమాట. ఇది బాధ్యతారాహిత్యం అని తెలుగులో మాట్లాడారు కాబట్టి ఇర్రెస్పాన్సిబుల్ అని వాడింది. అప్పుడు హరితేజ అప్పుడు కూడా మైండ్ యువర్ లాంగ్వేజ్ అన్నా కూడా నువ్వు సరిగ్గా మాట్లాడు, తన కోసం దాచిపెట్టుకుంది పిండి అని చెప్పి అనడంతో మైండ్ యువర్ లాంగ్వేజ్ అందనమాట. ఇంగ్లీష్లో మాట్లాడేటప్పటికీ అదే పెద్ద మాటలాగా అనిపిస్తుంది. మామూలుగా తెలుగులో మాట్లాడితే అది బాధ్యతారాహిత్యం అని అంటారనమాట. సరే, ప్రేరణనైతే ఆ పాయింట్స్తో నామినేట్ చేసింది. నిఖిల్ని కూడా నామినేట్ చేసింది. కొంచెం ఆ సీసా అయితే గట్టిగానే పగలగొట్టింది. ఈ ప్రోమో అయితే చూడడానికి బాగుంది. తను ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి తీసుకొచ్చి తను కావాలనే, అంటే బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడనమాట. చప్పగా సాగుతుంది సీజను. నాకైతే ఇంకా ఈ సీజన్ తీసేయచ్చు, ఇప్పటికిప్పుడు ఆపేసినా ఎవరు బాధపడరు అన్న రేంజ్కి వచ్చేసింది అనమాట. విన్నర్ ఎవరు, టాప్ 5కి ఎవరు వస్తారు, ఇవన్నీ కూడా అంత చూడాలని అనిపించట్లేదు. ఇప్పుడు తీసేసినా పర్వాలేదు అని అనుకున్న తరుణంలో బిగ్ బాస్ మాత్రం పెద్ద ట్విస్టే ఇచ్చాడు. ఈ నామినేషన్స్ని, ఓల్డ్ కంటెస్టెంట్స్ని పిలిపించి, అదే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ని పిలిపించి వాళ్ళని నామినేట్ చేయమని చెప్పడం మాత్రం అనుకోని ట్విస్టే. ఇదైతే సోనియానా పుష్ప 2లో అన్నమాట. పుష్ప 2తో పోలుస్తున్నారు ఆడియన్స్. సోనియా అంటే ఫైర్ అనుకున్నారా? కాదు, వైల్డ్ ఫైర్ అని అనిపించేలాగా. ఈ ప్రోమోలో చూపించిన దాని ప్రకారం యష్మి కూడా మామూలుగా ఫైర్ అవ్వట్లేదు. ఇప్పుడు చూడాలేమో, చంద్రముఖిలాగా యష్మి కూడా రివెంజ్ తెచ్చుకుంటుందేమో, చూడాలి. మరి ఇంకొక విషయం ఏమిటి అంటే, శోభా శెట్టి కన్నడంలో వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చింది. ఆల్ ద బెస్ట్ చెప్దామని అనుకుంటున్నాను, మీరు కూడా ఆల్ ద బెస్ట్ చెప్పండి. ఇక సోనియా కనుక వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. దానికి నిదర్శనమే వైల్డ్ కార్డుగా కాకపోయినా గెస్ట్గా వచ్చింది నామినేట్ చేయడానికి. దానిలోని ఇంత వైల్డ్ ఫైర్ చూపించింది. వైల్డ్ కార్డుగా రాకపోయినా వైల్డ్ ఫైర్ చూపించింది అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈరోజు నామినేషన్స్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నారా, లేదంటే చప్పగానే సాగబోతుంది అని అనుకుంటున్నారా? కానీ వచ్చిన వాళ్ళందరూ మాత్రం దాదాపుగా ఓల్డ్ ఓజీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మీదే వేస్తారు అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈరోజు నుంచి బిగ్ బాస్ చూడడానికి బాగుంటుందేమో అని అనిపిస్తుంది ఈ నామినేషన్స్ వరకు. తర్వాత టాస్క్ బిగ్ బాస్ చేతిలో ఉందనుకోండి. సో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి.